श्री महागणाधिपतये नमः। श्री कामाक्षी देवी नमः। या देवी मदकैडवप्रसने या महिषोन्मूलने या धूम्रेक्षणे चण्डमुण्डमदने या रक्तबीजासने या सुप्तादिनि सम्पदर्च्य समने या सिद्धलक्ष्मीपरा सा चण्डी नवकोटिशक्ति सहिता मां पाद विश्वेश्वरी। జగన్మాత యొక్క కామాక్షీదేవి యొక్క పీఠమనందు కాకినాడ నడిబొడ్డులో ఉన్న సంతచరు యొక్క ప్రాంగణమనందు వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు శ్రీ కామాక్షీదేవి ఆలయ సన్నిధినందు టీవీగా శోభాయమానంగా రెడీ చేసిన నూతన మండపంలో అంగరంగ వైభవపేతంగా మనం ఈ యొక్క ఆశ్వీజ శుద్ధ పాడ్యమి లగాయతు దశమి మహాపర్వణి పుణ్య సమయం వరకు కూడా దేవీ నవరాత్ర మహోత్సవములు ఈ యొక్క ఉదయము స్వామి అమ్మవారికి దైవ కార్యక్రమము, అమ్మవారికి అభిషేకము, తదనంతరం కూడా అమ్మవారికి శ్రీచక్రార్చన, దానిని నవవర్ణార్చన కూడా అనడం జరుగుతుంది. నవవర్ణార్చన కార్యక్రమము, దానికి అనుసంధానంగా అమ్మవారికి లలితా సహస్రనామ కుంకుమార్చన, మధ్యాహ్నం ప్రసాద వితరణ, మళ్ళీ సాయంత్రం యథావిధిగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమములు కూడా ఈ 9 రోజులు కూడా చేయడం జరుగుతుంది. మరియు మధ్యలో 7వ తారీఖు అయినటువంటి సోమవారం నాడు ఇక్కడ చండీ యాగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళీ 10వ తారీఖు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మళ్ళీ 12వ తారీఖు అమ్మవారికి ఉద్వాసన కార్యక్రమము, మహాబలిహరణ, తదనంతరం కూడా సాయంత్రం సమి పూజా కార్యక్రమం కూడా ఈ కమిటీ యొక్క పర్యవేక్షణలో అంగరంగ వైభవితంగా మీ యొక్క అందరి యొక్క సహాయ సహకారం ద్వారా దేదీప్యమానంగా నూతనంగా తయారైన టీవీగా ఉన్న మండపమునందు యథావిధిగా సామూహిక సరస్వతి కుంకుమార్చన పిల్లలందరి చేత కూడా విద్యార్థులందరి చేత కూడా చక్కగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, సరస్వతి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి విరివిగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి చేసి జగన్మాత యొక్క అనుగ్రహము. కామాక్షి అంటే ఎవరైతే మంచి మనసు, ఎవరైతే ఆ యొక్క కంటి ద్వారా అమ్మవారిని చూస్తారో ఎటువంటి యద్భావే సద్భవతి, మంచి భావనతో ఒక పక్కన లక్ష్మీదేవి, మరొక పక్కన సరస్వదేవి కూడా కామాక్షిదేవి వింజాలను విసురుతూ ఉంటే సేద తీర్చుకుంటూ ఉంటుంది కామాక్షి. ఎవరైనా దర్శనం చేసుకుంటారో, దేవీ నవరాత్ర మహోత్సవంలో ఎవరైనా దర్శనం చేసుకుంటారో, ఎవరైతే చండీహోమ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు అని ముక్త మండపము, జ్ఞాన మండపము, ఏకాంత మండపము, శృంగార మండపం అనే యొక్క 4 మండపంలో అమ్మవారి టీవీగా విహరిస్తూ సాయం సంధ్య వేళ ఎవరైతే నా యొక్క అర్చన, నా యొక్క ఆరాధన, నా యొక్క విధి విధానములు ఎవరైతే కార్యక్రమం చేస్తున్నారో, ఎవరైతే ఇటువంటి యొక్క ఉత్సవాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా జ్ఞాన మండపంలో కూర్చుని జ్ఞానాన్ని, ముక్తి మండపంలో కూర్చొని ముక్తిని, అలాగే శృంగార మండపంలో కూర్చొని ఎవరైతే నా యొక్క కార్యక్రమాన్ని అలంకరణ చేస్తారో, ఎవరైతే శోభావనంగా దీదీప్యమానంగా చేస్తారో అని అమ్మవారి ముక్తి మండపంలో ముక్తిని, జ్ఞాన మండపంలో జ్ఞానాన్ని, మోక్ష మండపంలో వచ్చిన మోక్ష మండపాన్ని కూడా ప్రసాదం చేసే మహత్తరమైన తల్లి కామాక్షిదేవి. కాంచీపురాధీశ్వరుడు కామాక్షిదేవిని మన యొక్క ప్రాణానందు వేదికగా ప్రతిష్ఠించుకొని మరియు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ సన్నిధులతో ప్రతి సంవత్సరము కూడా ఆ జీవ సమారాధన మరియు కళ్యాణ మహోత్సవము మరియు అమ్మవారికి నవరాత్రి మహోత్సవములు, అమ్మవారికి విశేషంగా పుట్టినరోజు యొక్క సందర్భానికి అమ్మవారికి కార్యక్రమాలు కూడా ఈ యొక్క ఆలయ పరిధినందు ఆంతరిక సహాయ సహకారం ద్వారా దేదీప్యమానంగా జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మీ వంతుగా సహాయ సహకారములు చేసి ఈ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచు ప్రతి పౌర్ణమి నాడు కూడా విశేషంగా నవవర్ణార్చన కార్యక్రమం కూడా ఈ యొక్క సన్నిధినందు ఆలయం అభివృద్ధిలోకి రావాలి. మరియు గ్రామము, రాష్ట్రము, దేశము క్షామ ఆడంబరాల యొక్క బాధలేవి కూడా లేకుండా అగ్నిభయము, జ్వరభయము, శత్రుభయము, జారభయము, ఇత్యాది భయములేవి కూడా లేకుండా అందరూ ధర్మో రక్షిత అని వేద ప్రమాణం ఎలా అయితే చెబుతుందో ఆ యొక్క ప్రమాణం ప్రకారము మన సత్కార్యక్రమాలు చేస్తే మన సనాతన ధర్మం ఎలా అయితే నిలబెడుతూ ఉంటుందో ఆ విధంగా చేయడానికి పూర్తిగా మా యొక్క కమిటీ అందరూ కూడా పూర్తిగా కృషి చేస్తూ ఈ కార్యక్రమానికి పూర్తిగా సహాయ సహకారం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఉంది. అందరూ ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా రావాల్సిందిగా, అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, అలాగే మీ వంతుగా సహాయ సహకారం చేయవలసిందిగా ధనరీత్యా చక్కగా అమ్మవారికి వస్తు రూపేణ, అలాగే అన్నదాన రూపేణ, వస్త్ర రూపేణ మీ వద్ద సహాయ సహకారం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ శుభం భూయాత్, మంగళమహతు.